నమస్తే, నేను నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. ఇది మన కొత్త ఛానల్ అండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, మూవీకి సంబంధించిన ఏ అప్డేట్స్ అయినా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఇప్పుడే శంకర్ గారి ఏదైతే ఆయన సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఒకటి చూసాం అనమాట. ఆయన గేమ్ చేంజర్ సినిమా ఒక కీలకమైన ఒక మాట అయితే వదిలేరనమాట. గేమ్ చేంజర్ విషయంలో 5 గంటల సినిమాని మనకి 2 గంటలలోపు సినిమా కట్ చేసి ట్రిమ్ చేసి మనకి వదిలేరనమాట కాపీ అనేది. సో అంత సినిమాని మనకి తీయటం ఎందుకు, ఒక విధంగా కట్ చేసి మనకి రిలీజ్ చేయడం ఎందుకు, పైగా దీనికి 3 ఏళ్ళు టైం తీసుకున్నారు. మరి శంకర్ గారు ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో అయితే ఇది 50వ సినిమా, పైగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. రామ్ చరణ్ గారు కూడా త్రిబుల్ ఆర్ తర్వాత ఈ సినిమాతోనే రావటం, భారీ అంచనాలతో, భారీ బడ్జెట్తో, భారీ ఏదైతే హ్యూజ్ జెన్యూన్ టాక్ దాని గురించి, ఈ సినిమా గురించి ఎంతో వెయిట్ చేశారు. మంచి టాక్ వస్తుంది, పాజిటివ్ టాక్ వస్తుంది, ఖచ్చితంగా ఈ సినిమా మైల్ స్టోన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఏంటంటే శంకర్ గారు మేకింగ్ ప్రజెంటేషన్ అనేది మళ్ళీ ఎందుకో ఒక విధంగా దెబ్బతిందని చెప్పాలి. మరి ఎందుకు అలా చేశారో మనకి ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే శంకర్ గారు 5 గంటల సినిమా అన్నప్పుడు ఆయన ఎందుకు పేపర్ మీదే ట్రిమ్ చేసుకుంటూ, ఎడిట్ చేసుకుంటూ సినిమా అనేది కాపీ చేయలేకపోయినా నాకు ఇప్పటికీ అర్థం కల. పైగా 3 ఏళ్ళు తీసుకున్నారు సినిమాకి. మరి శంకర్ గారు ఎందుకు మనకి ఇలాగా ఓవరాల్గా సినిమాని ఇంతలా మనకి దెబ్బ చేయడానికి, గేమ్ చేంజర్ సినిమాని పాడు చేయడానికి మరి ఎందుకు ఆయన ఇలా ప్లాన్ చేశారో మాకు తెలియదు. ఎందుకంటే మనకి శంకర్ గారి బ్యాక్ హిస్టరీ చూసుకుంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఆయన సాంగ్స్ కానీ, ఆయన కథనం కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ విపరీతంగా ఎక్స్ట్రాడినరీ టాప్ నాచ్లో ఉంటుంది. అలాంటి మనిషి, అలాంటి డైరెక్టర్ మనకి ఇలాంటి గేమ్ చేంజర్ ఇండియన్ 2 సినిమాలు తీయటంతో మనకి ఎందుకు ఒక విధంగా గేమ్ చేంజర్ అనేది ఇండియన్ 2 తర్వాత కంబ్యాక్ కావాలి. శంకర్ గారు అనే డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, హాలీవుడ్ రేంజ్ లెవెల్లో తీసే డైరెక్టర్ కంబ్యాక్ ఇవ్వకుండా మళ్ళీ అదే ట్రాక్లో, ఫ్లాప్ ట్రాక్లో వెళ్తే మరి ఎలా అండి సినిమా ఎలాగా హిట్ అవుతుంది, ఎలాగ పెట్టిన కలెక్షన్స్ని, పెట్టిన డబ్బుని ఎలా కలెక్ట్ చేస్తుంది చెప్పండి. సో అలా ఏంటంటే శంకర్ గారు మరి ఏ ఉద్దేశంతో మరి ఈ సినిమా 5 గంటలు చేశారో మాకు తెలీదు. రామ్ చరణ్ గారు కూడా ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఆయన ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది, ఒక లెటర్ రూపంలో. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది, మా ఫ్యాన్స్కి కానీ, మా ఆడియన్స్కి కానీ ఈ సినిమా అనేది ఒక విధంగా అంటే సోషల్ మెసేజ్ పరంగా ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే అవుతుంది ఇది. ఎందుకంటే పాలిటిక్స్ కానీ, కరప్షన్ కానీ ఏవైతే చూపించారో గేమ్ చేంజర్లో, అది నిజంగా సొసైటీకి ఎంతో ఉపయోగకరమైన సినిమా ఇది. కానీ 5 గంటల సినిమా చేసి అందులో ఎడిట్ చేసి తీయటం వల్ల స్టోరీ ఏం మనకు తెలీదు. స్టోరీ ఏంటి, ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వలేం. ఒక కామెడీ ట్రాక్ కూడా మనకి లేదు, సరిగ్గా నవ్వుకునే సీన్స్ కూడా మనకి లేవు. సో మీరు చూసినట్లయితే సినిమా సరిగ్గా మనం కనెక్ట్ అవ్వలేం. మూవీకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా అయితే మనం చూడలేం ఎక్కడా కూడా. మరి ఇలా అయితే మనకి సినిమాలు ఏ విధంగా కూడా మనకి ఫ్యూచర్లో శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఒకప్పుడు శంకర్ గారి సినిమాలు లైన్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి. అబౌట్ కరప్షన్ కానీ, అబౌట్ సొసైటీ పరంగా కానీ, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలనే పరంగా కానీ, ఏదైనా సరే మన రియల్ సొసైటీ ఇష్యూస్ మీద తీసుకున్న సినిమాల మీద తీసి ఆయన నిజంగా బ్లాక్ బస్టర్లు, హిట్లు విపరీతంగా ఇచ్చారు. అలాంటి శంకర్ గారు మనకి ఇలాంటి సినిమాలు తీసి మనకి ప్రొజెక్ట్ చేస్తే మనం ఎలా చూడగలం? దాంతోపాటు ఎంతో డబ్బు అయితే వేస్ట్ అయిపోయినట్టే మనకి. సాంగ్స్ అయితే విజువల్స్ చాలా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సాంగ్స్ కోసమే, విజువల్ ఫీస్ట్ కోసమే వెళ్ళరు కదా ఆడియన్స్, కంటెంట్ని చూసి కూడా వెళ్తారు కదా. కంటెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎందుకంటే కంటెంట్ బాగుంటేనే సినిమా బాగుంటుంది, సినిమాలో ఉన్న పాటలు కూడా బాగుంటాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో అలా ఏంటంటే శంకర్ గారు మళ్ళీ రోబో 2.0, ఐ సినిమా ఇలాంటి డిజాస్టర్స్ తర్వాత, ఇలాంటి యావరేజ్ హిట్స్ తర్వాత
మళ్ళీ ఇండియన్ 2 మళ్ళీ ఇంకో పెద్ద డిజాస్టర్ అవడంతో గేమ్ చేంజర్తో అయినా కంబ్యాక్ ఇస్తారేమో. పైగా రామ్ చరణ్ గారు కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయ్యారు. అంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఆయనకి మళ్ళీ గ్లోబల్ లెవెల్లో హిట్ రావాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి సినిమా. కానీ ఈ సినిమా అవ్వకపోవడంతో చాలామంది నిరుత్సాహపడ్డారు. నాకు తెలిసి ఎవరికి పెద్ద ఆనందం సంతోషం అనిపించే సందర్భాలు ఏమీ లేవు. ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా రామ్ చరణ్ గారు ఇదే చెప్పారు. సో ఇదంతా కాన్వర్జేషన్ ఆయన ఇలాగే చెప్పారనమాట. ఆయన మీడియాకి కానీ, ఆడియన్స్కి కానీ, ఫ్యాన్స్కి కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా సినిమా ప్రౌడ్ అనిపించే సినిమానే తీస్తాను నేను. ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయను. ఈ సినిమా మాత్రం పర్టికులర్గా ఆయన హానెస్ట్గానే చెప్పారనిపిస్తుంది, నాకు మనస్ఫూర్తిగా చెప్పారనిపిస్తుంది రామ్ చరణ్ గారు అయితే. ఏ విధంగా అంటే ఈ సినిమా అనేది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ శంకర్ గారితో చేయటం. దాంతో పరంగా ఇంకో పరంగా ఏంటంటే సొసైటీకి సంబంధించిన మెసేజ్ అనేది మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీశారు కాబట్టి ఇది కూడా ఒక మంచి సినిమా ఆయనకి, రామ్ చరణ్ గారికి. అందులో డిసప్పాయింట్ ఏం లేదు. కానీ శంకర్ గారి క్రాఫ్ట్ ఫిల్మ్ మేకింగ్ మీద మనకి ప్రజెంటేషన్లోనే మనకి దెబ్బ అయితే తగిలింది. సో అందులో మనం ఏం చెప్పేది ఏం లేదు. సో ఒకటి మాత్రం నిజం, శంకర్ గారు 5 గంటల సినిమా తీసి ఈ సినిమాని మనకి 2.5 గంటల్లో ఇవ్వటం అనేది చాలా తప్పు నిజంగా. ఇది మామూలుగా అయితే నాకు తెలిసి జస్ట్ యావరేజ్ హిట్ అనిపించుకున్నట్టు నాకు తెలిసి. ఇంకా చూడాలి నెక్స్ట్ టైం మనకి రామ్ చరణ్ గారి నుంచి అయితే ఆయన ఫామ్ బాగానే ఉంది. నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు సనా గారి సినిమా, తర్వాత సుకుమార్ గారి సినిమా నాకు తెలిసి మాస్ ఓరియంటెడ్ కథలు బ్యాక్ డ్రాప్ తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ టైం అయినా ఆయన కెరీర్ బాగానే సెట్ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఇస్తారు. త్రిబుల్ ఆర్ తర్వాత మనకి గేమ్ చేంజర్ దెబ్బతిన్నా తర్వాత మనకి హిట్స్ ట్రాక్ అయితే ఎక్కేస్తారు రామ్ చరణ్ గారు అయితే, నాకు బలంగా నమ్మకం ఉంది. ఇంకో పక్కన చూసుకుంటే మన శంకర్ గారు మరి ఇండియన్ 3తో మళ్ళీ నాకు తెలిసి కమల్ హాసన్ గారు కూడా ఇలాగే అనుకుంటున్నాను నేను. ఆయన కూడా ఓ విధంగా చెప్పారని అనిపిస్తుంది నాకు. ఇండియన్ 2 యాక్చువల్గా ఇండియన్ 3 రాకముందు ఇండియన్ 2లోనే మనం కంప్లీట్ చేసేచ్చు మూవీ. కానీ టైం లెంత్ అది స్టోరీ కూడా ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఇది పార్ట్ 3 కింద కూడా రావటం జరిగింది. కానీ మనకి ట్రైలర్ చూసాం ఇండియన్ 2లో పార్ట్ 3 కూడా ఉంది కాబట్టి ఇండియన్ 3 ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారేమో చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో అదండి స్టోరీ. శంకర్ గారు అయితే మనకి ఇంటర్వ్యూలో ఇలాగ చెప్పడం అయితే జరిగింది. 5 గంటల సినిమా సగం కట్ చేసి ఇవ్వటం వల్ల ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నానంట. అదో మళ్ళీ విషయం. సో ఎనీవేస్ రామ్ చరణ్ గారు కానీ శంకర్ గారు కానీ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం అందరం. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.